అంబర్పేట్ ఫ్లైఓవర్ కింద 6 చోట్ల భూసేకరణ సమస్యలు ఉందన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. ఫ్లైఓవర్ నిర్మాణం పూర్తయినా కింది రోడ్ల పనులు పూర్తి కాలేదని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం త్వరగా భూసేకరణ చేయాలని ఆయన డిమాండ్ చేశారు. అంబర్పేట్ ఫ్లైఓవర్ పనులను కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పరిశీలించారు. రేపటి నుంచి అంబర్పేట్ ఫ్లైఓవర్ పై తాత్కాలిక రాకపోకలకు అనుమతిచ్చారు. గతంలో ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇది రోడ్ వైండింగ్ చేయడం జరిగింది. ఆ తర్వాత మరొకసారి కూడా జిహెచ్ఎంసీ పరిధిలో కూడా రోడ్ వైండింగ్ చేయడం జరిగింది. కానీ అంబర్పేట చేనంబర్ చౌరస్తా దగ్గర శ్మశాన వాటికలు 2 సైడ్ల ఉండడంతో వాళ్ళు అంగీకరించని కారణంగా మొత్తం రోడ్ వైండింగ్ అయింది తప్ప ఆ యొక్క శ్మశాన వాటిక దగ్గర రోడ్ వైండింగ్ పూర్తి కాలేదు. గతంలో ఉన్నటువంటి టీఆర్ఎస్ ప్రభుత్వం కానీ ఈరోజు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కానీ దీన్ని పూర్తిగా సహకరించి ఇది వెంటనే పూర్తి చేయడం కోసము కృషి చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ల్యాండ్ అక్విజిషన్ భూసేకరణ అనేటువంటిది రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోనిది. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం కొద్దిగా ముందుకొచ్చి ఇంకా 5 ఇబ్బందులు ఉన్నాయి. 5 స్థలాలలో ల్యాండ్ అక్విజిషన్ చేసి ఈ యొక్క రోడ్డు ఫ్రీ అండ్ ఫెయిర్గా ఫ్లో వెళ్లే విధంగా మరి సహకరించాల్సినటువంటి అవసరం ఉంది. 6 ప్రాంతాలలో రాష్ట్ర ప్రభుత్వము భూసేకరణ చేసి జాతీయ రహదారుల విభాగానికి కేంద్ర ప్రభుత్వానికి ఇచ్చినట్లయితే అది ఆ యొక్క కింది సైడ్ రోడ్డు కూడా వేగవంతంగా చేయడానికి పూర్తి చేస్తామని చెప్పి అధికారులు చెప్పడం జరిగింది. అందుకే శివరాత్రి నుంచి ఈ ఫ్లైఓవర్ పై నుంచి తాత్కాలికంగా ట్రాఫిక్ వదలాలని చెప్పి నేను ఆదేశించడం జరిగింది.